హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ వీడియోలో మహారాజా సినిమా గురించి డబ్బింగ్ సినిమా ఇది. ఫ్రెండ్స్, విజయ్ సేతుపతి హీరోగా నటించిన సినిమా ఇది. అతను నటిస్తున్న 50వ సినిమా ఈ మహారాజా సినిమా. మరి చూడటం అయితే జరిగింది. మరి సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, హిట్టా అనే వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా ఉదయం ఆల్రెడీ హరోం హారా సుధీర్ బాబు సినిమా రివ్యూ కూడా చెప్పాను, అది కూడా చూడండి ఫ్రెండ్స్. మరి నా సినిమా రివ్యూ చూసి మీరు కనుక సినిమాకి వెళ్తే 100% డిసప్పాయింట్ కారు. ఒకవేళ సినిమా చూసి వచ్చిన వాళ్ళు నా రివ్యూ చూస్తే ఇతను పర్ఫెక్ట్గా చెప్పాడు అని మీరే అనుకుంటారు. ఒకవేళ అలా మీరు ఫీల్ అయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వచ్చేస్తే విజయ్ సేతుపతి 50వ సినిమా అని ప్రకటించగానే ఎలాంటి క్యారెక్టర్ చేస్తాడు, ఎలాంటిది చేస్తాడు ఏమో అని అందరూ అనుకున్నారు. అలా అనుకున్న వాళ్ళలో నేను కూడా ఒకరిని. ఎందుకంటే అతని ఇమేజ్ డిఫరెంట్ ఇమేజ్ కాబట్టి. మరి 50వ సినిమా అంటే ఎలాంటిది ఒప్పుకుంటాడు, ఏదన్నా మాస్ సినిమా ఒప్పుకుంటాడా, లేకపోతే ఇంకేదన్నా బెస్ట్ విలన్గా చేస్తాడా అనే రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. అటన్నిటికీ తెరదించుతూ ఒక సరైన యాక్టర్ ఎన్నుకోవాల్సిన కథనే ఎన్నుకున్నాడని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఒక నటుడికి తృప్తినిచ్చే పాత్రలు చాలా ఉంటాయి. అతని బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు ఎంచుకోవటంలో కొంతమంది తడబడుతుంటారు, కొంతమంది సక్సెస్ అవుతుంటారు. మరి అలా 50వ సినిమా ల్యాండ్ మార్క్గా నిలిచిపోవాలని విజయ్ సేతుపతి ఎంచుకున్న ఈ సినిమాలో క్యారెక్టర్ అయితే అతను సక్సెస్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వచ్చేస్తే కథ ఏంటంటే జస్ట్ పాయింట్ మాత్రమే నేను చెప్తాను. ఎప్పుడు చెప్తుంటాను కథ చెప్పనని. ఈ సినిమాలో కూడా పాయింట్ మాత్రమే చెప్తాను. పాయింట్ ఏంటంటే ఇతను ఒక బార్బరు, మన హీరో విజయ్ సేతుపతి ఒక బార్బరు. ఒక యాక్సిడెంట్లో అతని భార్య చనిపోతుంది, కూతురు ఒకటే ఉంటుంది, వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు, చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇతని ఇంట్లో లక్ష్మి అని ఒకటి ఉంటుంది. అది నేను క్యారెక్టర్ అని చెప్పను, మనిషి అని చెప్పను, ఇంకేదైనా చెప్పను. ఎందుకంటే అక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఒకరోజు దొంగల పడి ఇంట్లో ఒక 3 దొంగలు దాన్ని కాజేసేస్తారు, అంటే కిడ్నాప్ చేస్తారనుకోండి, ఏదైనా అనుకోండి. ఈ విషయమై పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఫస్ట్ వాళ్ళు అసలు ఏంటి అనేది అర్థం కాకుండా వాళ్ళు కేసు అయితే తీసుకోరు. కానీ ఇతను పెట్టే ప్రెషర్ వల్ల వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి సినిమా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మెయిన్ పాయింట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఆ లక్ష్మి ఎవరు, ఏంటి, అసలు ఆ దోచుకోవటానికి వచ్చిన దొంగలు కానివ్వండి, లేదా కిడ్నాపర్లు అనుకోండి, వీళ్ళతో ఏంటి గొడవ అనే వివరాలన్నీ మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఇది మెయిన్ పాయింట్. మీకు కథ పరంగా చూసుకుంటే గొప్ప కథ ఏం కాదు, అలాగని చెప్పి తీసి పారేసే కథ కూడా కాదు. ఇలాంటి కథలు మనం చాలా చూసాము. ఎందుకంటే మనం ఎప్పుడూ సినిమాలు చూస్తూనే ఉంటాం కాబట్టి ఎక్కువ శాతం ఇప్పుడు వస్తున్న కథలన్నీ కూడా దేనొక దానికి అనుకూలంగా అనువదించినట్టుగానే ఉంటున్నాయి. ఇది కూడా అలాంటి కథే. కానీ ఇక్కడ ఒప్పుకోవాల్సింది డైరెక్టర్ పేరు లోకనాథమో స్వామినాథం ఉంది. కొంచెం పేరు కొంచెం ఇదిగా ఉంది, లెంత్ కూడా ఉంది. చివరికి నాథమనో స్వామినాథనో ఏదో వచ్చింది. ఓకే, కొంచెం చదవటం కూడా ఇబ్బంది అయింది నాకు. అతను రాసుకున్న స్క్రీన్ ప్లే అయితే మాత్రం బెస్ట్గా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. కథ ఓకే అనిపించినప్పటికీ కూడా స్క్రీన్ ప్లే బాగా నడిపించాడు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాలో ట్విస్టులు చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కానివ్వండి, ఫస్ట్ హాఫ్ ఇంటర్వ్యూలకి వచ్చే సీన్ కానివ్వండి, అలాగే ఇంటర్వ్యూల తర్వాత కూడా ఆ గ్రిప్పుని మిస్ కాకుండా తీసిన సీన్ కానివ్వండి, ఆ సస్పెన్స్ని రివీల్ చేసే తీరు కానివ్వండి, చాలా బాగా రాసుకున్నాడు. విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే మాత్రం చించేశాడు, నిజంగా చెప్పుకోవాలి. బెస్ట్ యాక్టర్ అని అతను ఎందుకు అంటారో ఈ సినిమా చూస్తేనే మనకు చాలా బాగా అర్థమైద్ది. ఒక బార్బర్ ఎలా ఉంటాడు, ఆ తర్వాత అసలు అతను పడుతున్న స్ట్రగుల్ ఏంటి, ఇక్కడ జరిగిన సంఘటనకి ఏంటి అనేది అతను ఓన్లీ యాక్టింగ్తోనే చూపించేశాడు. ఫస్ట్ హాఫ్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోలు, సెకండ్ హాఫ్లో చేంజ్ అయ్యే అతని రోలు చాలా బాగా ఉంది. బెస్ట్ యాక్టింగ్ అని అయితే నేను ఒప్పుకుంటాను. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మరి మైనస్లో ఏంటంటే, నాకు అనిపించిన మైనస్లు ఏంటంటే, ఈ సినిమాలో చాలా స్లోగా ఉంది సినిమా. చాలా చోట్ల బాగా స్లోగా అనిపించింది. మరి అంత స్లోగా చేయడానికి కారణం ఏంటో అర్థం కాలేదు. కానీ సినిమాని ఫాస్ట్గా నడిపించుంటే బాగుండేది. చాలా స్లోగా అనిపించింది. మీకు థంబ్నెయిల్లో కూడా చూస్తే బాగుంది, కానీ
అది కూడా ఉంది అని పెట్టాను. అంటే అది కూడా అంటే మీరు ఇంకేదో అనుకోవద్దు, అది బాగా స్లో అయినట్టుగా నాకు అనిపించింది. కాకపోతే సినిమాలో వచ్చే ట్విస్టుల వల్ల మనం వాటిని మర్చిపోతాము. అక్కడక్కడ కూడా సినిమాని ఏదైనా మిస్ అయితే, అంటే సినిమాని మనం ఏదన్నా ఒక 10 నిమిషాలు బాత్రూమ్కి వెళ్ళి రావటము ఇలాంటివి ఏదైనా చేస్తే ఏం జరిగిందనేది మనకు అర్థం కాదు, కొంచెం గందరగోళంగా ఉండిద్ది. కానీ టోటల్గా సినిమా పూర్తి అయ్యేటప్పటికి మనకు ఒక క్లారిటీ వచ్చేసిద్ది. సినిమా అక్కడ సన్నివేశం తీసుకొచ్చి ఇక్కడ దీనికి ఈ సన్నివేశం ఇక్కడ పెట్టిన దానికి అక్కడ ఒక అర్థం ఉంది, అక్కడ అలా చేయడానికి కారణం ఇక్కడ ఇలా జరగడం వల్ల ఆ సన్నివేశం అక్కడ అలా వచ్చింది అనేది మనకి సినిమా మొత్తం పూర్తయిన తర్వాత ఒక లెక్కకు వచ్చింది. మీకు కూడా సినిమా చూస్తే లక్ష్మి 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 అని అంటుంటారు కదా, మీరు ట్రైలర్ కూడా చూస్తే ఆ లక్ష్మి ఎవరనేది సినిమా బిగిన్ అయిన కొద్దిసేపటికే మాకు అర్థమైపోయిద్ది. ఇక సినిమా పరంగా చెప్పాలంటే నాకైతే సినిమా బాగానే ఉంది అని అనిపించింది, డిసప్పాయింట్ అయితే చేయలేదు. కాకపోతే నన్ను డిసప్పాయింట్ చేసింది ఏంటంటే ఈ సినిమాలో అక్కడక్కడ చాలా స్లోగా కొంచెం మనకి టీవీ సీరియల్స్ ఉంటాయి చూసారా, ఆ టీవీ సీరియల్స్ టైప్లో కొంచెం సాగదీసినట్టుగా అనిపించింది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్, అతని పేరు కూడా ఏదో సామినాథన్, ఈ డైరెక్టర్ పేరుతోనే కొంచెం కలిసినట్టుగా అనిపించింది. నేను కొంచెం చదవటంలో కొంచెం వీకు, ఆ పేరు కూడా దగ్గర అలాగే ఉండిద్ది, నాదన్ అనే వచ్చిద్ది. అంటే తమిళ పేర్లు కొంచెం లెంతీగాను ఇదిగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం చదివేలోపు వెళ్ళిపోయినాయి. ఫ్రెండ్స్, మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చాడు. ఇంటర్వ్యూల్ సీన్లకి అయితే మాత్రం, ఇంటర్వ్యూలకి ఒక ఫ్రీ ఇంటర్వ్యూలు కానివ్వండి, ఇంటర్వ్యూల్ సీన్ కానివ్వండి, కుమ్మి పడేసాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అతని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, అతని డైరెక్టర్ చేసిన డైరెక్షన్కి, విజయ్ సేతుపతి చేసిన యాక్టింగ్కి అయితే మనకైతే గూస్ బంప్స్ అంటారు చూసావా, ఆ ఇంటర్వ్యూల్ సీన్కి అలాంటి సన్నివేశం పడింది. చాలా బాగా ఉంది ఇంటర్వ్యూల్ సీన్ అయితే నాకు. ఇక టోటల్గా సినిమా గురించి చెప్పాలంటే బాగుంది సినిమా. కొంచెం అక్కడక్కడ స్లో అయినప్పటికీ కూడా డిసప్పాయింట్ అయితే చేయదు. మరి థియేటర్కి వెళ్ళి చూడాలా లేదా అంటే ఓటీటీలో కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేసిద్ది సినిమా. ఎందుకంటే డబ్బింగ్ సినిమా కాబట్టి థియేటర్కి కొంతమంది వెళ్ళటం కష్టం, ఎందుకంటే ఇతనే పెద్ద స్టార్ హీరో కాదు కాబట్టి ఓటీటీలో చూసుకుందాంలే అని అనుకోవచ్చు. కమర్షియల్గా ఎంతవరకు సక్సెస్ అయ్యిద్ది అనేది అయితే చెప్పలేం, కానీ సినిమా చూసిన వాళ్ళు మాత్రం 100% డిసప్పాయింట్ కారు అనేది నా గట్ ఫీలింగు. ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్తోనే థియేటర్లోంచి బయటకు వస్తారు. ఓటీటీ వరకు కూడా వెయిట్ చేయొచ్చు, కానీ థియేటర్లో చూస్తే ఆ మజా వేరు కాబట్టి సినిమా అయితే నాకు ఓకే అనిపించింది. గొప్పగా ఉందని చెప్పను, కానీ బాగుంది సినిమా. ఓకే ఫ్రెండ్స్, ఇది మహారాజా సినిమా, విజయ్ సేతుపతి 50వ సినిమా. అక్కడక్కడ సినిమాలో మమతా మోహన్ దాస్ కూడా కనిపించింది. చాలా తర్వాత, నేను చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్లో, మమతా మోహన్ దాస్ చాలా సంవత్సరాల తర్వాత నాకు కనిపించింది ఈ సినిమాలో. ఓకే, అయితే పెద్దగా ఏమీ లేదా, ఉంది కొన్ని సన్నివేశాలే పడ్డాయి, ఒకవేళ ఎడిటింగ్లో ఏమన్నా పోయిందేమో తెలియదు. కానీ ఫ్రెండ్స్, మరి ఇది ఈ మహారాజా సినిమా గురించి నాకైతే ఓకే అనిపించింది. మీరు కూడా సినిమా చూసి వచ్చి నా రివ్యూ చూసినా కానీ, నా రివ్యూ చూసి సినిమాకి వెళ్ళినా కానీ నేను చెప్పింది పర్ఫెక్ట్గా ఉందనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్, మరోసారి ఈ నేతన్న రివ్యూ మరొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఇప్పటికైతే ఇంతే, బాయ్.